81 లో fifth question. F of pi by 2 is equal to f of x is equal to x minus integral part of x. X is odd and 1 plus integral part of x minus x. When x is even case, then the value of integration pi square by 10 into minus 10 to 10 f of x cos pi x dx. So what is this value? Let us see. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ గాని అబ్జర్వేషన్ చేస్తే అంటే ఆడ్ ఫంక్షన్ జనరల్ గా అయితే దీని అర్థం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా మారిపోతుంది అట అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎక్కడండి ఎక్స్ ఇంటీజర్ అన్నప్పుడు అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటీజర్ అండి ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటీజర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ అంటే 2n minus 1 less than or equal to x less than n 1 minus fractional part of x 2n less than or equal to x less than 2n plus 1. ఇది కండిషన్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ 1 నుంచి 2 తీసుకోండి. f of x is equal to fractional part of x 1 less than or అంటే that is equal to x minus integral part of x అంటే x minus 1 where 1 less than or equal to x less than 2 where 1 minus 1 plus 0 minus x where 0 less than or equal to x less than 1 అంటే ఇది ఒక పీరియాడిక్ ఫంక్షన్ వస్తుందండి. దిస్ ఈస్ -1 1 2 3 అనుకుంటే ఇక్కడ 1 గా అనుకుంటే x ప్లేస్ లో 0 పెడితే 1 వస్తుందండి. సో 1 minus 1 0 to 1 దిస్ ఇస్ ద కండిషన్ అండి. ఇప్పుడు అంటే ఈ ఫంక్షన్ ఏంటండి దిస్ ఇస్ ద పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ 2 అండి. ఎందుకంటే చూడండి ఇక్కడ నుంచి ఈ ఇంటర్వల్ లో 2 ఈ ఇంటర్వల్ లో 2 లో ఒకేలాగా కర్వ్ ఉంటది కాబట్టి పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ 2. అట్లాగే f ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి f ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకుంటే f ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది. ఎట్లాగో cos పై ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్. therefore f of x and cos pi x are even function కాబట్టి therefore మైనస్ ఇది I is equal to minus 10 to 10 f of x into cos pi x dx is equal to minus a to a f of x cos pi x అంటే 2 times of 0 to a f of x cos pi x dx అంటే cos pi x dx కనిపించలేదండి కనిపించట్లేదండి బ్లర్గా వస్తుందా? సో 2x f of x 2 to 0 to a f of x 2 to 10 అండి. f of x cos pi x ఇప్పుడు ఆల్రెడీ దీని యొక్క పీరియడ్ ఫంక్షన్ 2 కాబట్టి 2 into 5 into 0 to 2 f of x cos pi x dx అంటే 2 5s are 10. ఈ టర్మినాలజీ 0 to 1 f of x 0 to 1 అన్నప్పుడు f minus x cos pi x dx plus 1 to 2 1 to 2
1 to 2 x minus 1 cos pi x dx. Cos pi x dx. ఇది కండిషన్. సో ఇప్పుడు ఆల్రెడీ యూవి ఫార్ములాలో అప్లై చేసేసుకోండి. దిస్ ఈజ్ యూ, this is u, this is v అండి. Therefore 10 into 1 minus x into cos pi x integration sin pi x by pi between the limits 0 to 1 minus integration 0 to 1 1 minus x ki derivative minus 1 into cos pi x ki derivative integration sin pi x by pi dx plus ఇక్కడ ఈ టెర్మినాలజీ అండి, ఇది కూడా ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా. ప్లస్ 1 to 2 x minus 1 into sin pi x by pi between the limits 1 to 2 minus 1 to 2 x కి డెరివేటివ్ 1 కాబట్టి 1 into sin pi x by pi dx కదండి. ఇప్పుడు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. 1 minus 1 అంటే sin pi అంటే 0, 0 minus 0 అంటే 0 ఇక్కడ. సో therefore 10 into 0 minus 0 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుందండి. sin pi x కి మళ్ళీ డెరివేటివ్ అంటే cos pi x by pi, ఇక్కడ ఒక పై ఉంది అంటే pi స్క్వేర్ బిట్వీన్ ద లిమిట్స్ 0 to 1 sin 2 pi అంటే 0 మైనస్ sin pi అన్న 0 సో ప్లస్ 0 మైనస్ 0 మైనస్ sin pi x కి డెరివేటివ్ ఏంటండి మైనస్ cos pi x by pi ఉంటుంది, ఇక్కడ ఒక పై అంటే pi స్క్వేర్ between the limits 1 to 2. So this is equal to cos pi అంటే minus 1, cos 0 అంటే 0 కదండి. ఆల్రెడీ ఇక్కడ ముందుగా మనకు ఒక మైనస్ 1 ఉంటుంది కదండి. సో cos pi అంటే మైనస్ 1, ఇక్కడ ఒక మైనస్ ఒకటి తేడా ఉంటుంది చూడండి ఒకసారి. సో మైనస్ 1 ఇంటూ మైనస్ అంటే ఇక్కడ sin pi x కి డెరివేటివ్ మైనస్ cos pi x కదండి, అంటే ఇది మైనస్ cos pi x. ఇక్కడండి ఇక్కడేమో ప్లస్ అవుతుంది కదా. సో మైనస్ అంటే మైనస్ cos pi అంటే ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే cos 0 అంటే 2 by pi స్క్వేర్ ప్లస్ 2 by pi స్క్వేర్. ఇది కూడా 2 pi అంటే 1, cos pi అంటే మైనస్ 1, మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ప్లస్ 1 అవుతుంది. 2 by pi స్క్వేర్ అంటే ఈ వాల్యూ ఎంత వచ్చిందండి 4 by pi స్క్వేర్. అంటే మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఎంత అండి వచ్చింది ఇక్కడ. క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి అంటే pi స్క్వేర్ బై 10 ఇంటూ i అండి. సో pi స్క్వేర్ బై 10 ఇంటూ 4 by pi స్క్వేర్ అండి. pi స్క్వేర్ బై 10 ఇంటూ 4 by pi స్క్వేర్ ఇంటూ 10 కాబట్టి 10 pi స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 అండ్ ఆన్సర్. దిస్ వాల్యూ ఈస్ 4. నోట్ చేయండి. ఓకే వేణు. రైట్.
నెక్స్ట్ అండి. ఓకేనండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లెట్ us see. 7th క్వశ్చన్ చూడండి ఒకసారి. 7th క్వశ్చన్ పేజ్ నంబర్ 81 లో 7th క్వశ్చన్ అండి. f of x is differentiable. f of x is a differentiable function on the closed interval a comma b and a to b f of x dx plus f of x dx plus integration f of a to f of b f inverse of x into dx అండి. this value how much అంటే కన్సిడర్ చేయండి అమ్మా. a to b f of x dx is equal to uv మెథడ్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ uv అంటే u ఇంటిగ్రేషన్ b u డాష్ ఇంటిగ్రేషన్ b అంటే f of x into 1 ఇంటిగ్రేషన్ x between the limits a to b మైనస్ తర్వాత ఏమవుతుందండి a to b f డాష్ x into x dx. ఇక్కడ మనం f ఇన్వర్స్ ఆఫ్ x నోటేషన్ అన్నాడు కాబట్టి లెట్ f of x is equal to t తీసుకోండి. దీనికి డెరివేటివ్ ఏమవుతుంది f డాష్ x dx is equal to dt. f డాష్ x dx dt అవుతుందండి. ఇక్కడ x is equal to f అంటే f of ఇన్వర్స్ t ఏ కదండి దాని అర్థం. x is equal to f ఇన్వర్స్ t. ఇక్కడ మనం లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేయండి. x ప్లేస్ లో a x ప్లేస్ లో b అప్పుడు t is equal to f of a t is equal to f of b అవుతాయి కదండి. అంటే therefore ఈ లిమిట్స్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే b into f of b minus a into f of a minus integration a to b f dash x dx అంటే dt, x అంటే f inverse t, f inverse of t f dash x into dx అంటే dt అవుతుంది. ఇక్కడ t అనేది డమ్మీ వేరియబుల్ కాబట్టి ఇక్కడ తీసుకొచ్చేసేయండి. ఇంటిగ్రేషన్ a to b f of x dx plus a to b f inverse of x dx is equal to b into f of b minus a into f of a. That's all. అదే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. నోట్ చేయండి. వేణు, దిస్ ఈజ్ ఓకే. చిన్నగా కనబడుతుంది. రైట్. ఓకే సాకేత్. రైట్ అండి. మీరు రాశానని మెసేజ్ చేస్తే టు బి కంటిన్యూడ్ అండి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే రైట్. నెక్స్ట్ 12th వన్ అండి. పేజ్ నంబర్ 81 లో 12th క్వశ్చన్. I is equal to integration 1 to 3 integral part of 1 plus x cube dx. Then values of I will be. Then
ఐ రేంజ్ అడుగుతున్నాడండి. ఐ రేంజ్ అడుగుతున్నాడు అంటే మనకి ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది ఏ ఫంక్షన్ ఒకసారి చెక్ చేయండి. f of x is equal to square root of 1 plus x cube. f dash x కట్టామంటే 1 by 2 root of 1 plus x cube. ఇక్కడ x cube అంటే 3x square. అంతే కదండి. ఇది ఆల్వేస్ ఏమవుతుందండి, గ్రేటర్ దాన్ 0 ఫర్ ద ఇంటర్వల్ ఫర్ x belongs to 1, 2 అంటే ఇంక్రీజింగ్ కర్వ్ అయిపోయిందండి. f of x is increasing in the interval x belongs to 1, 3 లో interval increasing అయిపోయింది. సో f minimum is equal to small m is equal to f of 1 that is equal to root of 1 plus 1 అంటే స్మాల్ 1 అంటే 1 కదండి, అది రూట్ 2 అవుతుందండి. మినిమం f maximum is equal to capital F is equal to f of 3 1 plus 9 అంతే కదండి. 1 plus 9 అంటే 2 అండి అది. సో 1 plus 9 అంటే ఎంత వస్తుంది అనేది ఫైనల్ గా 10 అండి, రైట్. సో దేర్ ఫోర్ x cube plus 3 కదండి, ఇది x cube plus 3 అండి. ఇది x cube plus 3 అంటే ఇది 2, ఇది 3 plus 9 అంటే 12 అంటే 2 root 3 అండి. ఇప్పుడు మన ఫార్ములా ఏం తెలుసండి, m into b minus a less than or equal to a to b f of x dx less than or equal to m into a to b f of x dx. Small m అంటే this is 2 into b minus a అంటే 3 minus 1 2 less than or equal to I less than or equal to 2 root 3 into 2 root 3 into b minus a అంటే 2 అండి. Therefore I belongs to 4 to 4 root 3 4, 4 root 3 నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ అండి నందకిషోర్. ఒక్క నిమిషం చూడండి అమ్మా. ఎఫ్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయినప్పుడు ఈ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ అంటే ఈ ఇంటర్వల్ లో ఎఫ్ ఆఫ్ 1 మినిమం అవుతుంది, మాక్సిమం అనేది ఎఫ్ ఆఫ్ 3 అయిపోతుంది. సో ఎఫ్ ఆఫ్ 1 2 అయింది, ఎఫ్ ఆఫ్ 3 2 root 3 అయింది. మనకి ఇంటర్వల్ ఫార్ములా ఇదే కదండి. స్మాల్ m అనేది ఎఫ్ యొక్క గ్లోబల్ మినిమము, క్యాపిటల్ m అనేది ఎఫ్ యొక్క గ్లోబల్ మాక్సిమం అయితే ఫార్ములా ఏంటి, స్మాల్ m into b minus a less than or equal to a to b f of x dx less than or equal to capital M into b minus a కదా. సో ఆ ఫార్ములాలో దిస్ ఈజ్ రిప్రజెంట్స్ I, therefore 2 into 2 4 and capital M అంటే 2 root 3 into 2. ఓకేనా నందకిషోర్? 1, 3 ఇంటర్వల్స్ అండి. 1, 3 ఇంటర్వల్స్. ఏ ప్లేస్ లో 1 బి ప్లేస్ లో 3 అండి. ఓకేనండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. See this, f of x is equal to, the next one is in is equal to integration 0 to pi by 4 tan power nx dx. tan power nx dx అయితే then the condition, first condition ఏమన్నాడు అంటే in plus in minus 2 is equal to 1 minus 1, అది డైరెక్ట్ గానే ఫార్ములా. తర్వాత i2 plus i4 i4 plus i6 so on are in harmonic progression, and the third one is 1 by 2n minus 1 1 by 2n plus 1 less than
in less than 1 by 2 into n minus 1. This is the condition. ఇది మనం ప్రూవ్ చేయమంటున్నాడండి. ఫస్ట్ కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ అసలు in ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to pi by 4 tan power nx dx అంటే in plus in minus 2 వాల్యూ 1 by n minus 1 అంటే ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములా. ఇప్పుడు ns లో 4 సబ్స్టిట్యూషన్ చేయండి. i4 plus i2 is equal to ఈ రెండింటి మధ్యలో ఉన్నాయి కదా, ns ప్లస్ లో 4 కాబట్టి 1 minus 4 by 4 minus 1 అంటే 3. n ప్లస్ లో 61. i6 plus i4 is equal to 1 by 5. Therefore, 1 by 3 comma 1 by 5 comma so on. ఏ ప్రోగ్రెషన్ లో ఉంటాయండి? హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో. ఎందుకంటే 3, 5, 7 అనేవి ఏబీలో ఉంటాయి కాబట్టి వాటి రెసిప్రోకల్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. ఇక్కడ కండిషన్ ఏంటంటే 0 లెస్ దాన్ x లెస్ దాన్ 5/4 అన్నప్పుడు మన tan x అన్నప్పుడు ఏమవుతుందండి? 0 లెస్ దాన్ tan x లెస్ దాన్ 1. ఇలా ఉండేటప్పుడు మనకి ఏ టర్మ్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఖచ్చితంగా tan square x is greater than tan power 4x కదా. ఎందుకంటే ఏదైతే ఎక్స్పోనెంట్ తక్కువ ఉందో అది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లైస్ బిట్వీన్ 0 కి 1 కి మధ్యలో పావలా అర్ధ రూపాయి కాన్సెప్ట్. సో దేర్ ఫోర్ మనం ఈ కండిషన్ లో in less than in minus 2, in less than in minus 2 రెండు వైపులా in తో యాడ్ చేసేసేయండి. in plus in less than in minus 2 plus in plus in minus 2 అంటే 1 by n minus 1 అంటే ఇది 2in కదండి. 2in is less than 1 by n minus 1 అంటే ఇక్కడ 2n in ఇటుపోతే ఏమవుతుందండి? 1 by 2 times of in minus 1. ఇది ఒక కండిషన్. ఇక in is in plus 2 less than in కదా. మళ్ళీ in plus 2 plus in యాడ్ చేస్తే less than in plus in plus in plus 2 అంటే 1 by n plus 1 less than 2in. ఈ 2 ని ఇక్కడ తీసుకొచ్చేస్తే 1 by 2 plus 1 less than in అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయండి. 1, 2 ఇంప్లైస్ ఒకటేమో 1 by 2n plus 1, 1 by 2 times of n plus 1 less than in less than 1 by 2 times of n minus 1. So this is the third option right, second option kuda right. Note cheyandi amma. Okay nandi. Right. తర్వాత నెక్స్ట్ గామా ఇంటర్వల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. గామా ఫంక్షన్స్ 12, 20 అయినప్పుడు ఒకసారి చెక్ చేయండి అమ్మా. అప్పుడు సమ్మేషన్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. నోట్ చేస్తే మెసేజ్ చేయండి అమ్మా. గామా ఇంటర్వల్స్ కిషోర్ ఓకేనా? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. మీకు ఈరోజు ఒక ప్రాక్టీస్ షీట్ పెడతాను, అది కూడా చేయండి అన్న. రైట్. గామా ఇంటర్వల్స్, గామా ఇంటిగ్రల్స్. సో వాట్ ఈస్ గామా ఇంటిగ్రల్? గామా ఇంటిగ్రల్ అంటే గామా ఆఫ్ n, gamma of n is equal to integration 0 to infinity e power minus x into x to the power of n minus 1 dx. దీనినే గామా ఇంటిగ్రల్ అంటాం.
దీనిలో ప్రాపర్టీ అంటే గమ్మా n ప్లస్ 1 అంటే n ఇంటూ గమ్మా n. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ గమ్మా 7/2 అన్నారు అంటే దీన్ని ఎలా రాయాలి అంటే ఒక ప్లస్ 1 గా రాయాలి. ప్లస్ 1 గా రాయాలి, మైనస్ 1 తీసేసాను 5/2 కదా, 5/2 ప్లస్ 1 కదా దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే 5/2 ఇంటూ గమ్మా 5/2. మళ్ళీ దీని ఎలా రాయించండి 5/2 ప్లస్ 1 అంటే 5/2 3/2 1/2 ఇంటూ గమ్మా 1/2 ఇలా కదా రాసేది. అండ్ గమ్మా 1/2 గమ్మా 1/2 అంటే √5 అండ్ గమ్మా 1 అంటే 1. గమ్మా 1 అంటే 1 అండి. నెక్స్ట్ అట్లాగే గమ్మా n ప్లస్ 1 అంటే n ఇంటూ f గమ్మా n అని రాస్తాం. ఇది e పవర్ 0 to మైనస్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ x స్క్వేర్ dx. e పవర్ మైనస్ x స్క్వేర్ dx అంటే √π/2. బీటా ఇంటగ్రల్. బీటా ఇంటిగ్రల్ అంటే బీటా ఇంటిగ్రల్ అన్నప్పుడు బీటా ఆఫ్ n ఈక్వల్ టు 0 to 1 x to the power of m minus 1 into 1 minus x to the power of n minus 1 into dx. The same way beta gamma m gamma n అంటే gamma m gamma n by gamma of m plus n. gamma of m plus n. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది గమ్మా ఇంటిగ్రల్ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిలేషన్స్. అట్లాగే ఇంకొక కండిషన్ ఏంటంటే a to b f of x dx ని 0 to 1 ఇంటర్వల్ లో రాయాలి అంటే b minus a into f of b minus a into x plus a minus b dx. ఇది ఫార్ములా. అంటే ఏదైనా ఒక ఇంటర్వల్ ని a కామా b ఇంటర్వల్ ని 0 కామా 1 ఇంటర్వల్ లో రాసుకోవచ్చు. ఎలా అంటే b మైనస్ a ఇంటూ f ఆఫ్ b మైనస్, ఇక్కడ b మైనస్ a ఇంటూ x ప్లస్ దీనికి ఆపోజిట్ సింబల్ అంటే ప్లస్ a మైనస్ b ఇంటూ dx గా మారినప్పుడు a టు b f ఆఫ్ x కాస్త 0 to 1 లోని ఆ ఇంటిగ్రల్ అనేది చేంజ్ అయిపోతుంది. అది దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి రిలేషన్ అది. ఇప్పుడు ఒక సమ్ చేద్దామండి. ఈ గమ్మా ఇంటిగ్రల్ లో ఒక రిలేటెడ్ గా ఒక సమ్. find the value of 4 times of integration 0 to infinity e power minus x into x to the power of 10 dx by e power minus x square అండి. minus x square into x power 10 by dx by 7 times of e 0 to infinity e power minus x square into x power 6 dx. దీన్ని ఎట్లా చేస్తాము? ఇక్కడ గమ్మా ఇంటిగ్రల్ నోటేషన్ లో అక్కడ x స్క్వేర్ ని t అనుకోండి, వాట్ ఇస్ ద వాల్యూ. దీన్ని మనం 4i1/7i2 అంటే దీన్ని i1 అనుకుందాం, దీన్ని i2 అనుకుందాం. ఇప్పుడు లెట్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు t అండి. అప్పుడు 2x dx is equal to dt అండి. అంటే dx is equal to dt by t. x ఏ కదండి, x అంటే ఎలా రాయొచ్చండి? ఇక్కడ x ప్లేస్ లో మనం ఎలా రాయగలుగుతామని, x అంటే దీన్ని మనం 2 into dt by 2. x అంటే √t ఏ కదండి, x అంటే √t dx అంటే √t dx అంటే x is equal to t √t dt. ఇప్పుడు వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూషన్ చేసేసుకోండి అమ్మా. ఇంటిగ్రేషన్ i1 is equal to ఇంటిగ్రేషన్ 0 to infinity. ఇక్కడ లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేసిన x0 x ఇన్ఫినిటీ, అప్పుడు t ఏమవుతుందండి 0, t కూడా ఇన్ఫినిటీ అయిపోతుంది. t0 t ఇన్ఫినిటీ కూడా అయిపోతుంది.
అంటే x 0 to infinity అన్నప్పుడు t 0 to infinity e పవర్ x స్క్వేర్ ని t అనుకున్నాం కాబట్టి e పవర్ మైనస్ t x పవర్ 10 అంటే ఎంత అవుతుందండి t to the power of 5 dt by 2 into root 2 అంటే t to the power of minus r t to the power of 1 by 2. This is equal to integration 0 to infinity e power minus 2 into a power m by a power n అంటే a power m minus n కదా అంటే 5 minus half అంటే 9 by 2 e power minus t into t to the power of 9 by 2 dt. ఇదంతా మనకు ఆల్రెడీ తెలుసు ఏంటండి ఇంటిగ్రేషన్ 0 to infinity e power minus x into x to the power of n minus 1 dx అంటే గమ్మా n minus 1 గమ్మా n అంతే కదండి గమ్మా n రాస్తాం కానీ ఇక్కడ 9/2 ఉంది కదా 9/2 అంటే ఎలా రాయొచ్చండి మనం 7/2 11/2 minus 1 రాయొచ్చా లేదండి 11/2 minus 1 గా రాయొచ్చు సో therefore this is equal to 1/2 of gamma 11/2 గమ్మా 11/2 అంటే దాన్ని అలా ఎలా రాయొచ్చండి ఇక్కడ కంపల్సరీగా 9/2 ప్లస్ 1 కదా ఎందుకంటే గమ్మా n ప్లస్ 1 అంటే n ఇంటూ గమ్మా n గమ్మా n ప్లస్ 1 అంటే n ఇంటూ గమ్మా n కాబట్టి 11/2 ని ఎలా రాయగలుగుతున్నానో చూడండి 1/2 ఇంటూ 9/2 ఇంటూ దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 1/2 ఇంటూ గమ్మా ఆఫ్ 9/2 ప్లస్ 1 కాబట్టి 9/2 గమ్మా 9/2 మళ్ళీ 2 సబ్ట్రాక్షన్ చేసుకోవడమే కదా 9 minus 2 అట్లాగే 7 minus 2 అంటే 5/2 3 minus 2 అంటే 5 minus 3 5 minus 2 అంటే 3/2 3/2 minus 2 అంటే 1/2 ఇంటూ గమ్మా 1/2 గమ్మా 1/2 అంటే మనకు ఆల్రెడీ తెలుసు గమ్మా 1/2 వాల్యూ రూట్ పై అండి సో 9 into 7 into 5 into 3 into root 5 by 1 2 3 4 5 6 2 to the power of 6 ఇది i1 అండి ఇక i2 చూడండి అమ్మా i2 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందండి ఇంటిగ్రేషన్ 0 to infinity e పవర్ మైనస్ t into x పవర్ 6 అంటే t క్యూబ్ by dt by 2 into t to the power of half అంటే 1/2 into ఇంటిగ్రేషన్ 0 to infinity e power minus t into 3 minus 1/2 3 to the 6 minus 1 అంటే 5/2 కదండి అంటే t పవర్ 5/2 అంటే 7/2 minus 1 గా రాయొచ్చు ఎందుకంటే గమ్మా నొటేషన్ లో రాసుకోవాలి కాబట్టి గమ్మా 7/2 గమ్మా 7/2 అంటే ఫార్ములా ఏంటి గమ్మా 7/2 ఏ కదండి అయ్యేది అక్కడ గమ్మా 7/2 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి అది రాయనమ్మా గమ్మా 7/2 అంటే 5/2 ఇంటూ గమ్మా 2 అంతే కదండి దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇది 7/2 అంటే 5/2 ప్లస్ 1 గా రాయాలి కదా అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 5/2 3/2 1/2 రూట్ 5 ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అడిగాడండి మనకి ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి 4i1 by 7i2 వాల్యూ రాయండమ్మా 4i1 by 7i2 ఈక్వల్ టు 4 times ఆఫ్ i అంటే ఎంత అండి ఇక్కడ 9 into 7 into 5 into 3 into root 5 by 2 power 6 into 7 into 5 into 3 into root 5 by ఇది 2 power 4 అండి 2 power 4 అంటే 2 స్క్వేర్ ఉంటుందండి 2 స్క్వేర్ అంటే 4 పోతుంది 7 7 5 5 3 3 రూట్ 5 క్యాన్సిల్ అయిపోతే 9 అండ్ ఆన్సర్ నోట్ చేయండి అమ్మా పృథ్వీ ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయమ్మా ఇది గమ్మా ఇంటిగ్రల్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి ఇవి మనకి ఇవి
మన మెటీరియల్ కాదండి, మన ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి, ప్రీవియస్ చైనా బ్యాచ్ క్వశ్చన్స్. రైట్. ఓకేనండి. అభిరామ్ గమ్మా సాల్వింగ్ అంటే 0 to infinity e power minus x x to the power of n minus 1 dx అంటే గమ్మా n అమ్మ. గమ్మా n కి ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను. గమ్మా n ప్లస్ 1 అంటే n ఇంటూ గమ్మా n. అంటే ఏ నంబర్ ఇచ్చినా సరే +1 నొటేషన్ లో రాసుకోవాలన్నమాట. ఇక్కడ 11/2 అంటే 9/2 + 1. కాబట్టి 9 ఇక్కడ ఏమవుతుందండి, 11/2 అంటే 9 అంటే దాని అర్థం ఏమైపోయిందండి, 9/2 ఇంటూ గమ్మా 9/2. మళ్ళీ గమ్మా 9/2 అంటే 7/2 + 1. అంటే అప్పుడు మళ్ళీ ఏమైపోతుందండి, 7/2 ఇంటూ గమ్మా 7/2. మళ్ళీ గమ్మా 7/2 అంటే అభిరామ్ ఓకేనా అభిరామ్? సో 7/2 అంటే మళ్ళీ 7/2 2 టర్మ్స్ లో మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకే అభి, రైట్. శ్రీరంగ అభిరామ్. ఓకేనన్నా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్. Coming to this next question, let us see. Find the value of question కూడా రాసుకోండమ్మా. The value of integration -2 to 2 minimum of modulus of x minus 1 comma modulus of x plus 2 dx అండి. ఇది మినిమం, దీని యొక్క మినిమం క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. అంటే గ్రాఫ్ డ్రా చేస్తే సమ్ అయిపోయినట్టే కదండి. మీకు గ్రాఫ్ అనేది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదండి. ఇది -2, ఇది 1. mod x plus 2 అంటే గ్రాఫ్ ఇది కదండి, mod x plus 2. mod x minus 1 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటది కదా, ఇక్కడ 2 యూనిట్స్ అన్నప్పుడు mod x minus 1 అంటే ఇది గ్రాఫ్. అంటే ఈ లైన్ ఏంటవుతుందండి, ఇది x plus 2 లైన్, ఇది -(x+2) లైన్. ఈ పార్ట్ ఏంటండి, మాడ్యులస్ ఆఫ్ x minus 1 అంటే ఇది 1 దగ్గర కదండి, ఇది x minus 1 అన్నప్పుడు ఈ లైన్ ఏమవుతుందండి, 1 - x. అంటే ఏ లైన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ కడితే సరిపోతుందండి, అన్ని లైన్స్ కట్టాల్సిన అవసరం లేదు. 1 - x x+2 ఇంటర్సెక్ట్ కడితే సరిపోతుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అన్ని చేయాల్సిన అవసరం లా. 1 - x = x+2 అంటే 2x -1 కాబట్టి x -1. అంటే ఈ పర్టికులర్ పాయింట్ అనేది -1. ఇప్పుడు ఏమంటున్నాడండి, ఈ ఫంక్షన్ లో మినిమం అంటున్నాడు. మినిమం ఉన్న లైన్స్ ని మనం రౌండ్ ఆఫ్ చేయండి. ఇది కదా, ఇక్కడ ఎక్కడ 2 ఉంటది. అంటే ఇక్కడ f(x) అనే ఫంక్షన్ దేనిగా మార్పు చెందుతుందో చూడండి. అంటే -2 నుంచి 2 ఇంటర్వల్ వరకు చూడండి. -2 నుంచి -1/2 వరకు ఏ లైన్ ఇది, x+2. x+2 ఇంటర్వల్ ఎక్కడి నుంచి అండి, -2 <x -1/2 నుంచి 1 దాకా ఏ లైన్ ఇది, 1 - x. 1 - x -1 x 1 అండి. 1 తర్వాత మినిమం కదా, మాక్సిమం అడిగాడంటే పై పార్ట్ రాస్తాం, మినిమం అడిగాడు కాబట్టి డౌన్ పార్ట్ రాస్తాం, అంతే తేడా. సో 1 x 2 అన్నప్పుడు ఈ పార్ట్ x -1. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడండి, -2 to 2 f(x) dx. అంటే ఎక్కడ బ్రేకింగ్ పాయింట్స్ చేసుకోవాలండి, -1/2 ఒక బ్రేకింగ్ పాయింట్, 1 ఒక బ్రేకింగ్ పాయింట్. సో -2 to -1/2 ఈ ఇంటర్వల్ లో f(x) అనేది x+2 dx ప్లస్ -1/2 నుంచి 1 వరకు ఇంటర్వల్ లో f(x) అంటే 1 - x ప్లస్
1 నుంచి 2 ఇంటర్వల్ లో ఈ వాల్యూ ఈజ్ x మైనస్ 1 dx. ఇక్కడ నుంచి మీకు తెలిసిందే కదా, సింప్లిఫికేషన్ చేయటమేగా. చేసేసి ఆన్సర్ చెప్పండి అమ్మా. x² by 2 plus 2x between the limits -2 minus of plus 1 की x minus x² by 2 minus of 1 plus x² by 2 minus x between the limits 1 to 2. ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి, అదే ఆన్సర్ ఫైనల్. క్లారిటీ ఉందండి. నెక్స్ట్ అండి, లక్ష్మణ్ 11/4 నన్ను ఒక అబ్బాయి 11/4 అని చెప్పాడు, ఒక అబ్బాయి ఏమో 1/2 అంటున్నాడు. ఏది రైట్ మీరే చెప్పండి ఒకసారి. ఇక్కడ చూడండి అమ్మా వేణు, ఇది మాడ్యులస్ ఆఫ్ x+2 గ్రాఫ్, ఇది మాడ్ x మైనస్ 1 గ్రాఫ్. ఈ రెండిట్లో మినిమం అన్నాడు, లైన్ కొట్టాం. ఇక్కడ దాకా -2 నుంచి ఇక్కడ ఇదో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటంటే ఈ లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ లైన్ 1 - x, ఈ లైన్ x+2 కాబట్టి x వాల్యూ -1 వచ్చింది. అంటే ఇక్కడ ఇది మినిమం, ఇక్కడ ఇది మినిమం, ఇక్కడ ఇది మినిమం, అదే రాశాను. -2 నుంచి -1 దాకా x+2, -1 నుంచి 1 దాకా 1 - x, 1 నుంచి 2 దాకా x - 1. నాన్న ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ లో మనకి 11/4 అనా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా 70+ రావాలండి మార్క్స్ మ్యాథమెటిక్స్ లో. కంపల్సరిగా కొంచెం బాగా వర్కౌట్ చేయండి. నాకు అందరూ కూడా నేను మెసేజ్ చూస్తూ ఉంటాను, నెక్స్ట్ సమ్ చెప్తా ఉన్నప్పుడు మీరు ఒకసారి 1 by 1 రాయండి. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ అనేది 70+ ఉండాలండి మ్యాథమెటిక్స్ లో, తగ్గడానికి లేదు. క్యుములేటివ్ అయినా ఏదైనా సరే కొంచెం బాగా వర్కౌట్ చేయండి. 70 తక్కువ అయితే ఊరుకోనండి. చాలా జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేయాలండి. మీరు వర్క్ చేస్తేనే కదండి మార్క్స్ వస్తాయి. రైట్, try this. f of x is a real valued function. f of x is a function, real valued function, such that f of x is equal to x² plus x² into -1 to 1 t into f of t dt plus x cube into -1 to 1 t into f of t dt అండి. అయితే దెన్ ఫాలోయింగ్ కండిషన్స్ అంటున్నాడండి. ఆప్షన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ ఈజ్ -1 to 1 t f of t dt వాల్యూ అడిగాడు. అండ్ దెన్ f of 1 plus f of -1 వాల్యూ అడిగాడు. 30/11 అంటున్నాడు. 30/11. అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈస్ f of -1 to 1 f of 1 into t into f of t is greater than t into f of t is greater than or equal to -1 to 1 f of t dt అంటున్నాడు. ఇది కండిషన్స్ అండి. ఇప్పుడు ఈ కండిషన్స్ లో మనం d f of 1 minus f of -1 is equal to 20/11 అంటున్నాడండి. ఇవి ఆప్షన్స్. చూడండి ఇక్కడ ఈ ఫంక్షన్ ని f of x ఫంక్షన్ ని ఎలా రాయొచ్చండి? x² ప్లస్ ఈ టర్మ్ ని a అనుకోండి, x²a ప్లస్ ఈ టర్మ్ ని b అనుకోండి, bx3, వేర్ a is equal to -1 to 1 t into f of t dt and b is equal to -1 to 1 t into f of t dt. అంటే ఇక్కడ ఏవో బండగా అనిపించినా సరే మనం ఏం కడితే సరిపోతుందండి? ఏ వాల్యూ బి వాల్యూ కడితే సమ్ అయిపోయినట్టే.
ఏ వాల్యూ బి వాల్యూ కడితే సమ్ అయిపోయినట్టు, ఎందుకంటే ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసాయి అనుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది. ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ -1 క్యాలిక్యులేషన్ చేసినట్టే. ఎట్లాగా టీ ఎఫ్ ఆఫ్ 1 మైనస్ డిటి అంటే దాని అర్థం ఏ అనే కదా. సో ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలంటే ముందుగా ఇది క్యాలిక్యులేషన్ చేయండి. ఏ ఇజ్ ఈక్వల్ టు -1 to 1 టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదే కదండి, టీ స్క్వేర్ ప్లస్ ఏ టీ స్క్వేర్. దీని అర్థం ఎలా రాయొచ్చండి, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఏ రాయొచ్చు కదా డైరెక్ట్ గా. టీ ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఏ ప్లస్ బిటీ క్యూబ్ ఇంటూ డిటి అంటే -1 to 1 టీ క్యూబ్, టీ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ ఏ. ఇక్కడ చూడండి -1 నుంచి 1 దాకా అండి, బిటీ పవర్ 4 డిటి మైనస్ ఏ టు ఏ. ఇక్కడ టీ క్యూబ్ అంటే ఇది ఆడ్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ ఎప్పుడు 0 అయిపోతుంది. ఇదే ఫంక్షన్ అండి ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2 టైమ్స్ ఉంటుంది. a is equal to 2 times of 0 to 1 bt power 4 dt అంటే 2 into b into t power 5/5 అండి, బిట్వీన్ ద లిమిట్స్ 0 to 1. అంటే దాని మీనింగ్ ఏమైపోయిందండి, a is equal to 2b/5. ఏ వాల్యూ అనేది 2b/5 వచ్చింది. ఇది ఒక కన్స్ట్రక్ట్. ఇక సెకండ్ కన్స్ట్రక్ట్ చూడండి, b is equal to -1 to 1 t into f of t అంటే t square into 1 plus a plus bt cube into dt కదండి. ఇప్పుడు మల్టిపుల్ చేస్తే -1 to 1 t cube into జస్ట్ f of t ఏ కదండి, సారీ excuse me, t ఇంటూ ఓన్లీ b అంటే f of t అంటే t ఉండదండి ఇక్కడ. అంటే ఇక్కడ ఇదే పార్ట్ అయిపోయిందండి. దిస్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్, దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ కి వాల్యూ 0. సో b ఈజ్ ఈక్వల్ టు 2 times of 0 to 1 t స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ t స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ a అంతే కదండి. అంటే b ఈజ్ ఈక్వల్ టు 2 into 1 plus a t cube by 3 బిట్వీన్ ద లిమిట్స్ 0 to 1 అంటే 2/3 into a plus 1. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేయటమే కదండి మనం. AB క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసేసుకోండి. b అంటే ఎంత రాయొచ్చండి, 5a/2. 1, 2ల నుంచి b అంటే 5a/2 is equal to 2/3 into a plus 1. దీని నుంచి ఏ వచ్చేస్తుందా లేదండి, a, b వచ్చేస్తుంది. ఏ ఎంత b ఎంతో చెప్పండి అమ్మా, ఏబిలు వచ్చేస్తాయి కదండి. 15a దీని నుంచి ఎంత వస్తుందండి, 15a is equal to 4a plus 4 అండి. అంటే therefore a is equal to 4/11. b ఎంత అవుతుందండి, 4/11 అంటే 4/11 అన్నప్పుడు ఎంత అవుతుందండి, b is equal to అంటే 5a/2. 5a/2 అంటే 10/11. b is equal to 10/11. therefore a అంటే 4/11 ఏనండి. t -1 to 1 t f of t అంటే ఇది 4/11 రైట్. అట్లాగే ఇప్పుడు f of 1 కట్టండి. f of x అంటే x స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ a ప్లస్ bx క్యూబ్ కదా. ఇప్పుడు x స్క్వేర్ ఇంటూ a అంటే 4/11 కాబట్టి 15/11 ప్లస్ b అంటే 10/11 ఇంటూ x క్యూబ్. ఇప్పుడు f of 1 ప్లస్ f of -1 కట్టండి. f of 1 ప్లస్ f of -1 అంటే ఇప్పుడు f of 1 ప్లస్ f of -1 ఎంత అవుతుందండి చెప్పండి. ఇది ఎట్లాగో ఆడ్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 30/11. 30/11 మైనస్ అన్నప్పుడు ఈవెన్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 20/11.
f of 1 minus f of minus 1 అంటే 20/11. సో ఏ బి డి కరెక్ట్. ఇది ఎట్లాగో కరెక్ట్ కాదు కదా, ఇది ఎందుకంటే ఏ ఇది బి, ఏ ఎక్కువ ఉందా బి ఎక్కువ ఉందండి. సో ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి అంతే కదండి, ఏ లెస్ దాన్ బి. రైట్ అండి, నోట్ చేయండి అమ్మా. ఏ లెస్ దాన్ బి అంటే దాని అర్థం ఏంటి? జనరల్ గా మనం ఏమనుకుంటాము, -1 to 1 t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎక్కువ అనుకుంటాం దేనికన్నా, -1, 1 నుంచి ఎఫ్ ఆఫ్ టీకి. బట్ దట్ ఈస్ రాంగ్. సో ఏ లెస్ దాన్ బి అంటే ఆ పార్ట్ ఎక్కువ ఉంటుందని అర్థం. ఓకేనండి, రైట్, నోట్ చేస్తారండి. పృథ్వీ ఫోటో తీసి పంపించమ్మా. వేణు నువ్వు ఏ క్యాంపస్ బాబు? రైట్ అండి, వేణు నువ్వు ఏ క్యాంపస్ అమ్మా? రైట్, శాంతాభవన్ అడ్మినిస్ట్రేటర్స్ అడుగునన్నా, వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు, సరేనా? రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. See this integration of, write the question andi. Integration of, let g of x be, let g of x be a periodic function, non-negative constant, non-negative constant, non-negative constant on R such that g of x plus g of x plus 1/3 is equal to 5. Then the value of integration 0 to 1200 g of x అండి, 1200 g of x dx is 1200 g of x dx is అంటున్నాడండి. అయితే ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. ఇప్పుడు ఈ కండిషన్ లో చూడండి అమ్మా, g of x ఈ పీరియాడిక్ ఫంక్షన్ లో g of x plus 1/3 is equal to 5 అండి. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయండి అమ్మా. ఇక్కడ x ఏదైతే ఉందో ఆ రెండిట్లే కదా రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ x by x plus 1/3 అండి, అంటే g of x plus 1/3 plus g of x plus 1/3 plus 1/3 అంటే x plus 2/3. దిస్ ఈజ్ ఆల్సో 5. మైనస్ మైనస్, ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తే సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి జస్ట్ g of x is equal to g of x plus 2/3. therefore g of x periodic function with period 2/3. అది ఒక పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ 2/3 అవుతుంది కదండి. అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రేషన్ 0 to nt f of x dx f of x యొక్క పీరియాడిక్ ఫంక్షన్ అనేది పీరియడ్ అనేది t అయితే n into 0 to t f of x dx గా రాస్తాం కదా. అంటే ఇక్కడ 1200 ని మనం 2/3 కన్వెన్షన్ లో రాయాలి అంటే ఏం చేస్తే సరిపోద్దండి, ఇక్కడ 2/3 రాయాలి అంటే ఇంటూ 3/2 రాయాల్సిందే కదా, ఎందుకంటే అప్పుడే కదా క్యాన్సిల్ అయింది. అంటే ఇక్కడ 2/3 కన్వెన్షన్ అంటే ఇక్కడ 2/3 రాసాక ఈ రెండు మల్టిపుల్ చేసుకోవడం, 2 1s are 2 600 గా అంటే 1800 గా రాయొచ్చు కదా. therefore this is I is equal to integration 0 to 3 6 are 1800 into 2/3 into g of x dx.
దీనిని ఎలా రాయొచ్చండి? ఇక్కడ చూడండి 1800 ఇక్కడికి వస్తుంది కదండి. 1800 ఇంటూ ఇంటిగ్రేషన్ 2/3ని స్ప్లిట్ అప్ చేయొచ్చండి. ఎలా స్ప్లిట్ అప్ చేయొచ్చు అంటే ఇక్కడ 1/3 వరకు అన్నాడు కాబట్టి 1/3 g ఆఫ్ x ప్లస్ ఇంటిగ్రేషన్ 1/3 టు 2/3 g ఆఫ్ x dx. చూడండి డైరెక్ట్ గా రాశానండి. 18 లేదంటే ఇంకో స్టెప్ రాయమంటే రాద్దాం. 1800 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 టు 2/3 g ఆఫ్ x dx కదా. అంటే 0 టు 2/3 ని స్ప్లిట్ అప్ చేస్తున్నాము. 0 టు 1/3 g ఆఫ్ x ప్లస్ 1/3 టు 2/3 g ఆఫ్ x. ఇప్పుడు చూడండి అన్న, మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా కూడా మనం డిస్కస్ చేసాం. ఏంటి ఫార్ములా అండి? చూడండి, ఇంటిగ్రేషన్ a మైనస్ సి బి మైనస్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి డిఎక్స్ అన్న a టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్న ఒకటే కదా. అంటే లోపల ప్లస్ సి రాస్తే ఎక్స్ కి లిమిట్స్ లో మైనస్ చేస్తాం, లిమిట్స్ లో ప్లస్లు ఉంటే లోపల మైనస్ రాస్తాం. ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇక్కడ -1/3 ఈ ఒక్క పర్టికులర్ పార్ట్ కే ఇది ఆల్రెడీ 0 టు 1/3 ఉంది కాబట్టి ఈ పర్టికులర్ పార్ట్ నేను ఎట్లా రాస్తున్నానో చూడండి. ఇంటిగ్రేషన్ 1/3 2/3 g ఆఫ్ x dx ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ -1/3 ని సబ్ట్రాక్షన్ చేసేస్తే ఇక్కడ 1/3 ని యాడ్ చేయడమే కదా. అంటే 0 టు ఇక్కడ కూడా 1/3 సబ్ట్రాక్షన్ చేసేయాలి కాబట్టి 1/3 ఇంటూ g ఆఫ్ x ప్లస్ 1/3 dx కదా. అంటే ఈ పార్ట్ ఎంత వస్తుందండి? 1800 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 టు 1/3 g ఆఫ్ x ప్లస్ ఇంటిగ్రేషన్ 0 టు 1/3 g ఆఫ్ x dx. ఈ రెండిటిని కూడా మనకి కామన్ గా ఏమైపోతుంది? x ప్లస్ 1/3 అంటే g ఆఫ్ x ప్లస్ 1/3 అంటే 5 కదా. దాని అర్థం అంటే 1800 ఇంటూ 0 టు 1/3 5 dx. అంటే దాని అర్థం ఏంటండి? 1800 ఇంటూ 5 ఇంటూ 1 కి అంటే ఎంత అండి? x కాబట్టి బిట్వీన్ 1/3 మైనస్ 0. సింప్లిఫికేషన్ చేస్తే 3 6 ఆర్ కదండి. 1800 and 6 5 are 3000. నోట్ చేయండి అమ్మా. 3000 బాగున్నాయా సమ్స్? కదా ఫోటో తీసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ రాజేష్ ఓకే పృథ్వీ పంపించమ్మా. రైట్ రైట్ ఏమన్నారండి? చూడండి ఫస్ట్ g ఆఫ్ x ప్లస్ 1/3 అన్నాడు. దెన్ 0 టు 100 g ఆఫ్ x dx అన్నాడండి. అంటే g ఆఫ్ x ప్లస్ 1/3 ఇచ్చాడు. దీన్ని మనం పీరియాడిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రీప్లేస్ x బై x ప్లస్ 1/3 తో రీప్లేస్ చేశాను. అంటే x ప్లస్ 1/3 ప్లస్ g ఆఫ్ x ప్లస్ 1/3 ప్లస్ 1/3 అంటే 2/3 కదా. ఈ రెండు సబ్ట్రాక్షన్ పోతే ఇది పోతుందండి. అప్పుడు g ఆఫ్ x is equal to g ఆఫ్ x ప్లస్ 2/3 అయిపోయింది. అంటే g ఆఫ్ x అనేది పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ 2/3 అయిపోయింది. ఎప్పుడైతే మనకి 0 టు nt f ఆఫ్ x dx ఎలా రాయొచ్చు? n టైమ్స్ ఆఫ్ 0 టు t f ఆఫ్ x dx గా రాయొచ్చు. అంటే ఇక్కడ మనం ఈ 1200 ని కూడా పీరియాడిక్ మల్టిప్లికేషన్ లో రాయాలి అంటే ఏం చేయాలి? ముందుగా పీరియడ్ ఎంత అక్కడ 2/3 వచ్చింది కాబట్టి దాన్ని 2/3 తో మల్టిపుల్ చేయాలి. గుట్నే చేయకూడదు కదా, అందుకని ఇంటూ 3/2 చేశాను. అందుకని 1800 ఇంటూ రాశాను. దీన్ని స్ప్లిట్ అప్ చేశాను. ఇక్కడ లిమిట్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు లోపల యాడ్ చేసుకోవడం. అందుకని x ప్లస్ 1/3 ఇక్కడ సబ్ట్రాక్షన్ 1/3 హియర్ సబ్ట్రాక్షన్ 1/3. ఓకేనా బాబు? రైట్. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి.
right? See this integration of in the value of integration 0 to 2 integral part of x square minus x plus 1 dx అండి. ఈ వాల్యూ ఆప్షన్ ఏ ఏమంటున్నాడు, this means greatest integer function. ఏ ఆప్షన్ 3 minus of 1 plus root 5 by 2. B option 5 minus root 5 by 2. C and then 5 plus root 5 అంటున్నాడండి. కండిషన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ఇచ్చాడు కాబట్టి ముందది ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. f of x is equal to x square minus x plus 1 అంటే ఇది f dash x ఫైండ్ అవుట్ చేస్తే 2x minus 1. f dash x ఎక్కడ గ్రేటర్ దాన్ 0 అవుతుందండి, x గ్రేటర్ దాన్ 1/2 అన్నప్పుడు f of x is increasing. అట్లాగే f dash x less than 0 అన్నప్పుడు x less than 1/2 దగ్గర f of x is decreasing. డౌన్ యారో మార్క్ అంటే తెలుసు కదా, ఇది డిక్రీజింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కండిషన్స్ ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోండి. అంటే 1/2 దగ్గర ఇది 1/2 దగ్గర x is equal to 1/2 దగ్గర ఇది డిక్రీజింగ్ అవుతుంది కదా. అయితే ఇక్కడ మనం ఈ ఇంటర్వల్ లో ఏ ఇంటర్వల్ అండి, 0 నుంచి 2 వరకు ఉన్నటువంటి ఇంటర్వల్ అండి. 0 నుంచి 2 వరకు ఉన్న ఇంటర్వల్ అంటే ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే x is equal to 1/2 అంటే f of 1/2 అంటే ఎంత అండి, 3/4. 1/2 తర్వాత అది ఇంక్రీజింగ్ అవుతుంది 2 దాకా. ఇది 0 నుంచి అనుకోండి, ఇక్కడ ఎక్కడో ఇది ఎక్కడో 0 అనుకోండి. సో 0 నుంచి మనకి అలాగే f of 2 అంటే ఎంత అవుతుందండి, 4 minus 2 అంటే 2 plus 1 అంటే 3 కదండి. f of 2 అంటే 3, ఖచ్చితంగా 3/4 కి అంటే ఇది ఈ వాల్యూ ఏమో 3/4 అండి. f of 2 అంటే కరస్పాండింగ్ వాల్యూ 3 అండి. అంటే 3/4 కి 3 కి మధ్యలో ఉన్నటువంటి ఇంటీజర్స్ ఏమవుతాయి, 1 ఒకటి 2 ఒకటి. సో బిట్వీన్ 3/4 అండ్ 3 ఇంటీజర్స్, ఎందుకంటే ఇంటిగ్రల్ పార్ట్ అంటే అక్కడే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటీజర్స్ ఆర్ 1 and 2 అంటే ఆ ఫంక్షన్ 1 కి ఈక్వల్ చేయాలి, ఆ ఫంక్షన్ 2 కి ఈక్వల్ చేయాలి. x square minus x plus 1 is equal to 1. x square minus x plus 1 is equal to 2. 1 పోతే x is equal to 0 1 ఇక్కడ కార్నర్ పాయింట్స్. ఇక్కడ x square minus x minus 1 is equal to 0 అంటే x is equal to minus b plus or minus root over b square minus 4ac అంటే √5/2. మైనస్ ఉండదుగా, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్లస్ సైడే కాబట్టి మైనస్ ఉండదు కాబట్టి 1 plus √5/2 మాత్రమే తీసుకోవాలి. అంటే లిమిట్స్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కన్వర్ట్ చేసుకోవాలో చూడండి. ఇంటిగ్రేషన్ 0 to 2 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x square minus x plus 1 dx ఎక్కడెక్కడ రాయాలో చూడండి. ఇక్కడ ఒకటి 1/2 వరకు ఒక కండిషన్, 1/2 నుంచి 1 వరకు ఒక కండిషన్, తర్వాత 1 అట్లా మనం రాయాల్సి ఉంటుంది. చూడండి అమ్మా, ఇంటిగ్రేషన్ 0 to 1/2 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x square minus x plus 1 dx ప్లస్ నెక్స్ట్ లిమిట్స్ ఏంటంటే 1/2 1 x square minus x plus 1 dx. నెక్స్ట్ లిమిట్ ఏంటండి, 1 నుంచి 1 plus √5/2 1 to 1 plus √5/2 integral part of x square minus x plus 1 into 2 plus 1 plus √5/2 to 2 integral part of x square minus x plus 1 into dx.
ఈ పార్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎట్లాగో ఇంటిగ్రల్ పార్ట్ 0. 1/2 అన్నా సరే లెస్ దాన్ 1 అంటే x² మైనస్ x+1 అంటే ఇంటిగ్రల్ పార్ట్ 0 కాబట్టి 0 రాస్తాం. ఇక్కడ కూడా 1/2 సబ్స్టిట్యూషన్ చేస్తే లెస్ దాన్ 1/2 అంటే అది కూడా 0ఏ. ఇక్కడ 1 కదండి, 1 ఇంటూ ఎట్లాగా 1 dx కదా, అంటే డైరెక్ట్ గా 1 ఇంటూ 1 ప్లస్ √5/2 dx ప్లస్ ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం అనుకోండి, √5 అంటే దాని అర్థం ఎంత అవుతుందండి, ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే 2 టైమ్స్ వచ్చేస్తుందండి. 1 ప్లస్ √5/2 టు 2 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x² మైనస్ x+1 ఇంటూ dx. అంటే ఈ పార్ట్ అనేది 2 అవుతుంది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ వాల్యూ 2 అవుతుందండి. సో డైరెక్ట్ గా ఇక్కడ ఏమవుతుందండి, 1 ఇంటూ 1 ప్లస్ √5/2 మైనస్ 1 ప్లస్ ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే 2 టైమ్స్ వస్తుంది. 2 టైమ్స్ ఇంటూ, లేదా డైరెక్ట్ గా ఇలా రాసేస్తానండి 2 dx అని సింపుల్ గా, అది బెటర్ కదా. 2 టైమ్స్ ఆఫ్ 2 మైనస్ 1 ప్లస్ √5/2. ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుందండి అంటే, సింప్లిఫై చేయండి అమ్మా, ఎంత అనేది 2 2s are 4, 4 లో 1 పోతే 3 అండి. 3 మైనస్ ఇది 2 టైమ్స్ ఉంది, ఇది 1 టైమ్ ఉంది, అంటే మైనస్ కదండి. మైనస్ ఆఫ్ 1 ప్లస్ √5/2 అంటే 3 మైనస్ 1 ప్లస్ √5/2. ఇది సింప్లిఫికేషన్ చేయండి. 3 2s are 6, 6 లో 1 పోతే 5, 5 మైనస్ √5/2. దీనికి రేషనలైజేషన్ చేయండి, అంటే 5 ప్లస్ √5/2 డినామినేటర్ ఉంటుంది. 25 లో 5 పోతే 20, 20/2 అంటే 10, అంటే 3 కూడా అయిపోతున్నాయి. అంటే రేషనలైజేషన్ ఫ్యాక్టరే కదా దానికి సంబంధించింది. నెక్స్ట్ అండి, ఓకే 2 టైమ్స్ ఎలా అంటే ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఇంటిగ్రల్ పార్ట్ అనేది 2 వస్తుందండి. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రల్ పార్ట్ 2 వస్తుంది. ఓకేనండి. రైట్, నెక్స్ట్ అండి, నోట్ చేస్తారండి. Coming to the next one అండి, see this integration if f of x is equal to, ఎన్నో క్వశ్చన్ నెంబర్ ఎంత అండి ఇది, క్వశ్చన్ నెంబర్ f of x is equal to integration 1 to x ln t by 1 plus t dt. అయితే then find the value. Then first condition ఏంటంటే f of 1 by x is equal to limit 1 to x ln t by t into 1 plus t అన్నాడండి. t into 1 plus t dt ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ ఏమంటున్నాడంటే 1 f of root e plus f of 1 by root e వాల్యూ అడిగాడు. ఇట్ వాల్యూ is 1 by x something, and f of x plus f of 1 by x is equal to ln x square by 2 అంటున్నాడండి. ఎట్లా చేస్తాం ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడండి, f of 1 by x కడితే అయిపోయినట్టే కదా. ఇది f of x ఉంది, f of x plus f of 1 by x, అంటే ముందుగా f of 1 by x క్యాలిక్యులేషన్ చేయండి. f of 1 by x అంటే 1 to 1 by x ln t by 1 plus t dt.
ఈ టెర్మినాలజీస్ ని కన్వర్ట్ చేయాలి అంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ t ని 1/x లో కన్వర్ట్ చేయాలి కాబట్టి t is equal to some 1/y అంటే dt is equal to ఏమవుతుందండి -1/y² into dy. లిమిట్స్ ఏమవుతాయండి, t is equal to 1 లిమిట్ అయినప్పుడు y 1 అవుతుంది, t అనేది 1/x అన్నప్పుడు y వాల్యూ x అవుతుంది. ఇది లిమిట్స్ అంటే 1 to 1/x కాస్త 1 to x గా మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. దిస్ ఇస్ ఈక్వల్ టు 1 to x ln of 1/y అంటే y పవర్ -1 by 1 plus 1/y 1/y into dt అంటే -1/y² dy. దిస్ ఈస్ ఈ కండిషన్ మైనస్ ముందుగా మైనస్ వస్తుంది, మైనస్ కాస్త ప్లస్ అయిపోతుందండి. ln of y by ఇది y plus 1 y into y plus 1/y ఇక్కడ y² అంటే ఒక y అయిపోతుంది dy. ఇప్పుడు ఈ టర్మ్ ఈ రెండింటిని కూడా డమ్మీ వేరియబుల్ గా రావచ్చు కదా. 1 to x ln t by t into t plus 1 into dt. ఇది డమ్మీ వేరియబుల్ కాబట్టి ఫస్ట్ వన్ ఆప్షన్ అయిపోయింది. ఈ పార్ట్ యాడ్ చేయండి, f of x plus f of 1/x dx. ఇక్కడ 1 to x ఇక్కడ 1 to x. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1 to x ఉంటుంది, ఇక్కడ t plus 1 ఉంది, ఇక్కడ t plus 1 ఉంది. సో ln t by t plus 1 కామన్ తీస్తే ln t by 1 plus t కామన్ తీస్తే ఇక్కడ 1 by t plus 1 కదా, అంటే ఇక్కడ ఎంత అయిపోతుందండి, ఇక్కడ t plus 1 అయిపోతుంది dt. అంటే ఇక్కడ ఎంత అయిపోయిందండి బై t కదా, అంటే t plus 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు దీని ఎక్స్పాన్షన్ తీసుకోండి, ఇక్కడ ln t ని సమ్ z అనుకోండి, 1/t dt is equal to dz అయిపోతుంది కదండి. అంటే ln z అంటే ఇదంతా dz అయిపోతుంది, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ z into dz అంటే z²/2. z అంటే ln t, సో ln t whole square by 2 between the limits 1 to x. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. ln x whole square minus ln 1 అంటే 0 by 2 అంటే f of x plus f of 1/x అంటే ln x whole square by 2. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు అండి, f of root e plus f of 1/√e అడిగాడు అంటేనండి. అంటే x ప్లేస్ లో √e ని సబ్స్టిట్యూషన్ చేయండి, అంటే e పవర్ 1/2 ln of e పవర్ 1/2 whole square by 2 అంటే 1/4 into 1/2 that is equal to 1/8. నోట్ చేయండి. నెక్స్ట్ అండి, నోట్ చేస్తారండి. లైబ్నిజ్ థీరం వాడితే f'(x) వస్తుంది. దానివల్ల నీకు ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా అవుతుంది, స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పండి అమ్మా, మెసేజ్ చేయండి. రైట్ నన్ను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ప్రతి ఒక్కరూ కూడా మీరు కంపల్సరీగా మోర్ దాన్ 70 రావాలండి మార్క్స్. రైట్ అండి.
So coming to the next one, suppose what is the value of I is equal to integration of, చూడమ్మా సపోజ్ ప్రూవ్ అంటే ఇక్కడ 0 to 1 dx by root over 4 minus x square minus x cube. నేను డైరెక్ట్ గా ప్రూవ్ దట్ అనేస్తానండి. 5/6 less than 5/4 అంటే ఆప్షన్స్ ఇస్తాడు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ లైస్ ఇన్ ద ఇంటర్వల్ అని అడుగుతాడు క్వశ్చన్. నేను డైరెక్ట్ గా షో దట్ అనేస్తున్నాను. ఎలా చేస్తాం ఇప్పుడు చూడండి అమ్మా. 4 minus x square ఈజ్ లెస్ దాన్ ఏమవుతుందండి? 4 minus x square minus x cube అవుతుందా? 4 minus x square minus x cube అంతే కదా. ఇప్పుడు దీనికి రెసిప్రోకల్ అన్నప్పుడు ఏమవుతుందండి? 1/4 minus x square minus x cube less than 1/4 minus x square. ఏది ఎక్కువగా ఉంటుందండి? 4 minus x square కదండి ఎక్కువగా ఉండేది. సో 4 minus x square minus x cube సరిపోయింది కదండి. ఇప్పుడు ఈ 4 minus x square కన్నా దీనికన్నా ఇది ఎక్కువగా ఉంటుంది కదండి. 4 minus x square minus x square అంటే దాన్ని సింపుల్ గా ఒకేసారి రాసేయచ్చు కదా. అంటే దాని అర్థం ఏంటంటే రెసిప్రోకల్ తీసుకునేటప్పుడు ఏమవుతుందండి? లెస్ దాన్ అన్నప్పుడు అది ఎక్కువ ఉంటుంది కదా. 1/√4 minus x square less than √4 minus x square minus x cube less than square root of 4 minus 2x square minus x square minus x square minus x cube. ఇప్పుడు దీనికి లిమిట్స్ అప్లై చేసేసుకోండి. సో లిమిట్స్ 0 to 1 అప్లై చేస్తే 0 to 1 √4 minus x square dx less than integration 0 to 1 dx 4 minus x square minus x cube less than integration 0 to 1/√4 minus 2x square dx. దీనికి ఫార్ములా ఏంటంటే ఇది sin inverse x/2. sin inverse x/2 between the limits 0 to 1 less than this is మనకు కావాల్సినటువంటి ఇంటర్వల్ అండి. 0 to 1 dx by √4 minus x square minus x cube less than మనకు ఇదేంటండి? ఇది √2 కామన్ తీసేయచ్చు కదండి. ఇక్కడ √2 కామన్ తీసేస్తే ఇక్కడ చూడండి దీనికి క్యాలిక్యులేషన్ సెపరేట్ గా చేస్తున్నాను. అంటే √2 కామన్ తీస్తే √2 minus x square వస్తుంది. అంటే 1/√2 into sin inverse ఆఫ్ ఈ పార్ట్ ఇక్కడ చేస్తున్నానండి. sin inverse ఆఫ్ x by ఇది 2 అంటే √2 హోల్ స్క్వేర్ కదా, x/√2. సో sin inverse ఆఫ్ x/√2 between the limits 0 to 1. ఇప్పుడు sin π/2 అంటే sin inverse 1/2 అంటే π/6 less than 0 to 1 dx by √4 minus x square minus x cube less than sin inverse 1/2 అంటే ఆల్రెడీ ఇక్కడ 1/√2 ఉంటుంది కదండి. 1/√2 into ఇది π/4. నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ నోట్ చేస్తారండి. ఈ కండిషన్స్ ఎలా రాశాను అంటే 4 minus x square కన్నా అంటే మనం ఇక్కడ కవిరోధం ఏంటంటే 4 minus x అంటే మన సైన్ ఇది డినామినేటర్ లో ఉంది అంటే 4 minus x square అంటే మనకి సైన్ ఇన్వర్స్ లో వస్తుంది అన్న ఐడియా ప్రకారంగా 4 minus x square కన్నా 4 minus x square minus x cube. ఎందుకంటే మైనస్ x cube క్వాంటిటీ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి 4 minus x square minus x cube కన్నా 4 minus x square minus x square ఎక్కువ కదా. సో దాని రెసిప్రోకల్ అనేది ఆటోమేటిక్ గా రివర్స్ ఆర్డర్ అయిపోతుంది. ఓకేనా బాబు? కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో సీ దిస్
ఒక సమ్మేషన్ లో ఒక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి లెట్ p is equal to limit n tends to infinity. Find the value of limit n tends to infinity n factorial by n power n whole to the power of 1 by n. Whole to the power of 1 by n తాలూకా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. Find this value. So let p is equal to ఏమనుకుంటామంటే limit n tends to infinity. n factorial అంటే 1 into 2 into 3 into so on n by n power n అంటే n so on n whole to the power of 1 by n. ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఎప్పుడున్నా సరే అప్లై లాగరిథం ని అప్లై చేయండి. అంటే log p is equal to 1 by n into limit n tends to infinity logarithm of 1 by n into 2 by n into so on n by n. log mn అంటే log m plus log n కదా. ఇక్కడ కూడా లిమిట్ n tends to infinity ముందు ఉంటుందండి. లిమిట్ n tends to infinity 1 by n. సో లిమిట్ n tends to infinity 1 by n into logarithm of 1 by n plus logarithm of 2 by n plus so on logarithm of r by n plus so on కదండి. ఇది సిగ్మా నోటేషన్ లో రాసేయచ్చు కదా. లిమిట్ n tends to infinity 1 by n into సిగ్మా r అనేది 1 నుంచి n దాకా r is equal to 1 to n logarithm of r by n. మనం ఇక్కడ ఈ లిమిట్ సమ్మేషన్స్ ని మనం డిస్కస్ చేస్తాం. ఎలా అంటే 0 to 1 0 అనేది ఎలా వస్తుందండి r యొక్క లోవర్ లిమిట్. ఇది ఎలా వస్తుంది అంటే లిమిట్ n tends to infinity 1 by n into 1 అండి. అప్పర్ లిమిట్ ఎలా వస్తుంది అట లిమిట్ n tends to infinity ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉంటుందో అది n by n n క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చింది కదా. అట్లా అది అప్పర్ లిమిట్ కండిషన్. 1 by n ట్రీటెడ్ యాజ్ ఏమవుతుందండి dx గా మారుతుంది. r by n ట్రీటెడ్ యాజ్ దేనిగా మారుతుందంటే x గా మారుతుంది. ఈ టెర్మినాలజీస్ ని మనం సింప్లిఫికేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే this is equal to integration 0 to 1 log x dx. దీనికి uv మెథడ్ అంటే log x into x between the limits 0 to 1 minus 0 to 1 log x derivative 1 by x into x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ అప్పర్ లిమిట్ లో x ప్లస్ లో 1 అంటే log 1 0, లోవర్ లిమిట్ లో 0 పెడితే 0 అయిపోతుంది. అంటే 0 మైనస్ x బిట్వీన్ ద లిమిట్స్ 0 to 1 అంటే -1. ఇదంతా కూడా log p. e అంటే మనకు కావాల్సింది p అండి. అంటే e పవర్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by e. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుందండి మనకి 1 by e. ఆన్సర్ ఎంత అండి 1 by e. నోట్ చేయండి అమ్మా. ఒకటి నార్మల్ సిగ్మా నోటేషన్స్ అనేది జనరల్ గా మనకి ఇక్కడి నుంచి ఈ నేచర్ లో ఇస్తాడు. 1 by n into r is equal to 1 నుంచి n దాకా సిగ్మా r of n అని అంటాం. ఆల్వేస్ 0 to 1 అని కాదండి. అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ 4n ఉంది అనుకో, నిన్న సింగేజ్ మెటీరియల్ లో డిస్కస్ చేశాను. ఇక్కడ 4n ఉంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, అందుకే కదా సెపరేట్ గా రాస్తున్నాను. 0 ఎలా ఫామ్ అవుతుందట, 0 ఎలా ఫామ్ అవుతుంది అట అంటే r is లిమిట్ n tends to infinity 1 by n by 1. ఇక్కడ 1 ఎలా ఫామ్ అవుతుందట లిమిట్ n tends to infinity n by n. ఇక్కడ 2n ఉందనుకోండి 2 అవుతుంది, 4n ఉంటే 4 అవుతుంది. అంతే కదా. ఓకేనా హర్ష? రైట్. ఓకే వరప్రసాద్. నాన్న ప్రతి ఒక్కరికి కూడా 70+ మార్క్స్ రావాలండి మ్యాథమెటిక్స్ లో. ఓకే రైట్ నాన్న. 0 1 అనే కాదు, 0 to 4 అని కూడా ఒక్కోసారి తీసుకోవచ్చు. చూడండి ఈ మోడల్ క్వశ్చన్ లో ఇంకొకటి చూద్దాం. లిమిట్ n tends to infinity. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకోటి చూద్దాం. చూడండి అమ్మా. లిమిట్ n tends to infinity
limit n tends to infinity 1 power 5 plus 2 power 5 plus so on. N power 5 by n power 5 into 1 power 7 plus 2 power 7 plus n power 7. N power 7 divided by n into 1 power 12 plus 1 power 12 plus 2 power 12 plus n power 12 అంటున్నాడండి. అంటే ఇక్కడ మన అబ్జర్వేషన్ చేసేటప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n. ఇక్కడ అన్నిటిలో కూడా ఇక్కడ r పవర్ ఎంతో సింపుల్ గా దీన్ని ఎలా రాయొచ్చండి? సిగ్మా r is equal to 1 to n r పవర్ 5 రాయొచ్చు. ఇక్కడ సిగ్మా r is equal to 1 to n r పవర్ 7 రాయొచ్చు. డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎంత రాయొచ్చండి? r పవర్ సిగ్మా r ఇక్కడ 1/n ఉండాలండి, ఇంటూ 1/n. 1/n ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా r is equal to 1 to n r పవర్ 12. మనకు కావాల్సింది అంటే r/n నేచర్ కావాలి. అంటే ఇక్కడ ఏం చేయాలండి? n/5 తో మల్టిపుల్ చేయాలి. ఇక్కడ n/7, ఇక్కడ n/5 n/7 అంటే టోటల్ ఎంత అండి? n/12. సో అంటే n పవర్ 5 ఇంటూ n పవర్ 7 అంటే n పవర్ 12 తో ఇక్కడ మల్టిపుల్ చేసి డివైడ్ చేసేసాను కాబట్టి ఇబ్బంది ఉండదు. డైరెక్ట్ గా మనం ఫార్ములాలో రాసుకోవచ్చు కదండి. అప్పుడు ఇంటిగ్రేషన్ 0 to 1 అక్కడ ఈ పార్ట్ అనేది x పవర్ 5 అవుతుంది. 0 to 1 ఈ పార్ట్ x పవర్ 7 dx డివైడెడ్ బై దిస్ పార్ట్ 0 to 1 x to the power of 12 dx అవుతుంది. దీనికి సింపులే కదండి. x పవర్ 6/6 between the limits 0 to 1, x పవర్ 8/8 between the limits 0 to 1 by x పవర్ 13/13 between the limits 0 to power 1 అంటే 13/48. So this is one of the condition. Now we have to discuss the other one. నోట్ చేస్తారండి? సింపుల్ వన్నే కదా, రైట్? See this Nana, very important question. Integration 0 to 1. Integration 0 to 1 1 minus x power 50 whole to the power of 100x 100 into dx by integration 0 to 1 1 minus x power 50 whole to the power of 101 dx. 101 dx is equal to 50/51 by k into 50/50. Then they asking, then k value how much? K value ఎంత అని అడుగుతున్నాడండి. ఈ టర్మ్ నేను i1/i2 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్ ని i1/i2 అనుకుంటే i2 అంటే ఇక్కడ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో ఆ టర్మ్ ని కన్సిడర్ చేయండి. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 101 కాబట్టి ఆ టర్మ్ కన్సిడర్ చేయండి. 0 to 1 1 minus x power 50 whole to the power of 101 కన్సిడరేషన్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్. దీన్ని ఎట్లా అండి? మనకి 0 to a f of x ప్రాపర్టీ అండి. 0 to a f of a minus x ప్రాపర్టీగా రాయొచ్చు కదా. అంటే 0 to 1 into dx కదండి. అంటే దీనికి ఇప్పుడు uv మెథడ్ లో అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ uv అంటే u ఇంటిగ్రేషన్ v minus u dash ఇంటిగ్రేషన్ v. సో therefore 1 కి ఇంటిగ్రేషన్ x into 1 minus x power 50 whole to the power of 101 between the limits 0 to 1 integration 0 to 1. ఇక్కడ ఈ పార్ట్ కి డెరివేటివ్ కట్టాలండి. ఇది x పవర్ n కి డెరివేటివ్ n into x to the power of n minus 1.
అంటే 1 minus x power 50 whole to the power of 100 into minus 50 power x power 49 into dx. సో ఇదంతా uv కి డెరివేటివ్ అంటే u ఇంటిగ్రేషన్ v మైనస్ u డాష్ ఇంటిగ్రేషన్ v కాబట్టి ఇప్పుడు x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 minus 1 అంటే ఇది 0 అయిపోతుందండి. 0 minus 0 అంటే ఎనీథింగ్ 0 అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ చూడండి అమ్మా, ఇంకొక x ఒకటి ఉంటుంది కదండి ఇందులో, ఇప్పుడు ఒక x dx మైనస్ 50 ఇంటూ అంటే 50 ఇంటిగ్రేషన్ 0 to 1 x పవర్ మైనస్ x పవర్ 50 ఉందండి. 1 minus x power 50 whole to the power of 100 into minus x power 50 ఉంది కదండి. జనరల్ గా ఈ టర్మ్ అనేది ఈ టూ రిలేషన్స్ లో పట్టుకు రావాలి. ఈ టూ రిలేషన్స్ లో పట్టుకు రావాలి అంటే ఒకటేమో 1 minus x power 50 whole power 100 ఉంది, ఇంకోటేమో 1 minus x power 50 whole to the power of 101 ఉంది. కాబట్టి ఇక్కడ 1 ని యాడ్ చేసి 1 ని సబ్ట్రాక్షన్ చేస్తే ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు ఈ 1 minus x power 50 ని దీంతో మల్టిప్లై చేశాను అనుకోండి, I2 is equal to this. ఇదంతా కూడా ఏంటంటే I2 ఏ కదండి, I2 కన్సిడర్ చేస్తున్నాను. I2 is equal to minus 50 1 minus x power 50 whole power 100 అంటే సపోజ్ మనకి a పవర్ 100 ఇంటూ a అంటే దాని అర్థం ఏంటండి, a పవర్ 101 కదా, ఇక్కడ a ప్లేస్ లో 1 minus x పవర్ 50 ఉంది అంతే కదా. అంటే దాని అర్థం ఏంటండి, 1 minus x పవర్ 50 whole to the power of 101 into dx minus into minus plus 50 into integral part of 0 to 1 minus x power 50 whole to the power of 100 dx. ఇది కాస్త మన దేనికి అవుతుందండి అంటే I2 అవుతుంది, ఇది కాస్త I1 అవుతుంది. సో కాబట్టి 50 ప్లస్ 1 కాబట్టి 50 I2 is equal to 50 into I1 అండి. మనకు కావాల్సింది ఏంటండి 50 బై k ఇంటూ 50 అంటున్నాడండి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ 50 బై 50 ఇంటూ k అంటే is equal to 1. therefore k వాల్యూ ఎంత అవుతుందండి 1. నోట్ చేయండి అమ్మ. మనకి ఇక్కడ దేనికి ఈక్వల్ చేసేస్తామంటే I1 బై I2 కి ఈక్వల్ చేయండి. I1 బై I2 is equal to 51 బై 50. therefore k is equal to 1. that's all. k అనేది 1 అండి. ఓకేనండి, క్లారిటీ వస్తుందా అండి? మరొకసారి రిపీట్ చేయాలా బాబు? రైట్. పృథ్వీ ఫోటో తీసి పంపిస్తావా? ఓకే రైట్ నాన్న. సో 0 to 1 minus x power 50 whole to the power of 100 dx అండి. ఇదండి ఫస్ట్ I2 ని తీసుకున్నానండి. ఇక్కడ చేసేది ఏం లేదండి, uv మెథడే. 1 అంటే x ఇంటూ దిస్, దీనికి అప్లై చేశాను 0 to 1, ఇది x పవర్ n కి ఇంటిగ్రేషన్ n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 అంటే లోపలది కూడా మైనస్ 50 x పవర్ 49 ఇంటూ ఇక్కడ x 1 కి ఇంటిగ్రేషన్ x ఉంది, x ఉందండి. ఈ 1 మైనస్ x పవర్ 50 హోల్ టు ద పవర్ ఆఫ్ 100, ఇది మైనస్ x పవర్ 50 1 యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తాను. ఈ 1 మైనస్ x పవర్ 50 తో మల్టిపుల్ చేసి ఇక్కడ పవర్ 100 ఇక్కడ పవర్ 1 అవుతుంది అంటే 101 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 1 minus x power 50 whole to the power of 100. ఇది I1 అయిపోయింది, ఇది I2 అయిపోయింది. సింప్లిఫై చేశాను. ఓకేనా యశ్వంత్? పి యశ్వంత్ ఓకేనా బాబు? రైట్.
సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. See this. an is equal to integration of 1 by n plus 1 into 1 by n tan inverse of nx by sin inverse of nx dx and dx అయితే then they asking limit n tends to infinity n square into an value అడుగుతున్నాడండి. వాట్ ఇస్ ద వాల్యూ? L అయితే then they asking 8L ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ ఇది. ఇప్పుడు దీనిని ఎట్లా చేస్తున్నానో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to discuss nx is equal to t అనుకోండి, n into dx is equal to dt అవుతుంది. అంటే dx is equal to dt by n. ఇక్కడ లిమిట్స్ సబ్మిట్ చేస్తే x ప్లేస్ లో 1 by n plus 1 అంటే t ప్లేస్ లో n by n plus 1 అవుతుంది. x ప్లేస్ లో 1 by n సబ్మిషన్, t ప్లేస్ లో n by n అంటే ఎంత అంటే 1 అవుతుంది. సో లిమిట్ n tends to infinity n square into an is equal to limit n tends to infinity n square into ఈ టర్మ్ అంతా కూడా రాయండమ్మా. టీ కన్వెన్షన్ లో మార్చుకుంటే n by n plus 1 into that is 1 tan inverse t by sin inverse t dt by n. అంటే ఇక్కడ ఒక n పోతాం. అంటే ఎలా హాస్పిటల్ రూల్ వాడేటట్లుగా ఉంటే లిమిట్ n tends to infinity n by n plus 1 into n tan inverse t by sin inverse t dt by limit n tends to infinity 1 by n. ఇది కదా కండిషన్. అంటే బై n రాసేస్తాం లేదా బై n. ఇక్కడ n రాసినా 1 by n రాసినా ఒకటే కదండి. 1 by n అవుతుంది కదా, 1 by n. ఇప్పుడు దీనికి LH రూల్, ఎలా హాస్పిటల్ రూల్ వాడండి. ఎలా హాస్పిటల్ రూల్ వాడాలంటే ఈ టర్మ్ కి డెరివేటివ్, ఈ టర్మ్ కి డెరివేటివ్. ఇక్కడ డెరివేటివ్ అంటే న్యూటన్ లైబ్నిట్జ్ థీరం వాడాలి. అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 కి డెరివేటివ్ 0 మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసేయచ్చు. అంటే మైనస్ లిమిట్ n tends to infinity tan inverse of n by n plus 1 minus by sin inverse of n by n plus 1 into ఈ టర్మ్ కి డెరివేటివ్ కట్టాలి కదండి. 1 by n by n plus 1 కి డెరివేటివ్ u by v రిలేషన్ n plus 1 into 1 minus n by n plus 1 whole square. n పోతుంది కాబట్టి 1 by n plus 1 whole square ఉంటుంది. 1 by n plus 1 whole square అంతే కదండి. 1 by n plus 1 whole square by 1 minus 1 by n square. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుందండి. n tends to infinity అన్నప్పుడు this can be written as limit n tends to infinity అన్నప్పుడు tan inverse 1 by sin inverse 1. ఇక్కడ పార్ట్ ఏమైపోతుందండి, ఇక్కడ 1 by n square plus n plus 1 by ఇది న్యూమరేటర్ లో n square అయిపోతుంది కదా. ఇక్కడ లిమిట్ 1. ఇక్కడ దీని అర్థం ఎంతండి, ఇది tan inverse 1 అంటే pi by 4, ఇది pi by 2 కదా, ఇది pi by 2 into 1 by 1. pi by 2 cancel అవుతుంది. This value is 1 by 2. నోట్ చేయండి అమ్మా. క్లారిటీ వస్తున్నాయండి. ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి న్యూమరేటర్ కి డినామినేటర్ కి. వాడు 8L అడిగాడా,
This is L and therefore they ask in question 8L. 8L అంటే 8 into 1/2 that is equal to 4. నోట్ చేయండి అమ్మా. ఓకేనండి, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సరే, టుమారో విల్ కంటిన్యూ అండి. ఒక చిన్న సమ్ చెప్పేద్దామండి, పర్వాలేదుగా, మీకు ఇబ్బంది లేదుగా. ఒక స్మాల్ సమ్ అండి. రైట్. ఎల్ హాస్పిటల్ రూల్. అవునమ్మా, ఎందుకంటే ఐడియా ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇది ఎట్లాగో లిమిట్ n టైమ్స్ ఇన్ఫినిటీ కట్టమన్నాడు. ఇది n లో ఉంది, ఇది n లోనే ఉంది. అంటే ఎల్ హాస్పిటల్ రూల్ ఒకటే కదా ఐడియా ఉండేది. అక్కడ లిమిట్ కాన్సెప్ట్ ఇచ్చి ఇక్కడ ఖచ్చితంగా ఇలా నేచర్ అడిగాడు అంటే ఎల్ హాస్పిటల్ రూల్ వాడాల్సిందే కదా. ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయండి యాజ్ యూజువల్ గా 5:30కి. సో 5:30 మనం క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం.